అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు నేడు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని బోయ కాలనీ నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడు ప్రతి ఇంటి గడప తొక్కుతూ గడిచిన 58 నెలల్లో జరిగిన అభివృద్ధి, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తూ గత 2-3 రోజుల నుంచి వయోవృద్ధులు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పడుతున్నటువంటి పాటులు, ఇబ్బందులు గురించి మనసులో పెట్టుకొని 1వ తేదీ రాగానే టాంచన్గా ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే పెన్షన్ ఇంటి వద్దకు వస్తుందని, అలాగే విద్యావేత్త సౌమ్యుడైన తలారి రంగయ్య అన్నను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఓటు అభ్యర్థించడం జరిగింది. అడ్డం పెట్టినారంతా తెలుగుదేశం అందరూ ఓటేసిన దాంట్లో తేడా జరిగితే 5 సంవత్సరాల పాటు మనం ఇట్లా పడిగాపులు పడి పెన్షన్ తెచ్చుకోవాలా. అందుకు మనం అందరూ ఖచ్చితంగా గెలిపించుకుంటే తగ్గుకుంటూ వస్తాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా రుచి చేస్తారు కదా. ఇప్పుడు పెయింట్ ఇంకా లోపల అవన్నీ రుబ్బి
దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.